హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లు చెల్లింపులకి రూట్ మ్యాప్ రెడీ. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులు భారీ ఆశలు పెట్టుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో తమ సమస్యలు ఏమాత్రం పరిష్కారం కాలేదని, అంతంత మాత్రమే పరిష్కారం అయ్యాయని, గతంలో ఇచ్చిన హామీలు నీరుగారిపోయాయని ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జూన్ 5వ తేదీన విజయవాడలో నిర్వహించనున్నటువంటి రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. సో, ఈ సమావేశం రానున్న రోజుల్లో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో సానుకూల చర్చలకు ఒక వేదికగా నిలుస్తుందని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కెఆర్ సూర్యనారాయణ ఈ కౌన్సిల్ సమావేశం వివరాలను వెల్లడించారు. దాదాపు 10,000 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సంఘం సంఘానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కెఎస్ జవహర్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ మేరకు సంఘం నాయకులు సీఎస్ ఛాంబర్‌లో ఆయనను కలిసి సమావేశానికి సంబంధించి పోస్టర్‌ను ఆవిష్కరించి అధికారికంగా ఆహ్వానం పలికారు. సీఎంకు వినతి పత్రం, ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న 15 కీలక అంశాలతో కూడినటువంటి వినతి పత్రాన్ని సీఎస్‌కు అందజేసి సమస్యల తీవ్రతను వివరించారు. జూన్ 5న జరిగే కౌన్సిల్ సమావేశానికి తప్పనిసరిగా హాజరై ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని వారు సీఎస్‌ను కోరారు. ఉద్యోగ సంఘాలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నటువంటి డిమాండ్లు చూసుకున్నట్లయితే 12వ పీఆర్సీ తక్షణ ఏర్పాటు, వేతన సవరణ కమిషన్, పీఆర్సీ కోసం సిట్టింగ్ లేదా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో 12వ పీఆర్సీ కమిషన్‌ను తక్షణమే నియమించి ఉద్యోగుల జీతభత్యాల సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలి. రెండవది పెండింగ్ బకాయిల విడుదల. సుమారు 25,000 కోట్ల పె పెండింగ్‌లో పేరుకుపోయినటువంటి పీఆర్సీ బకాయిలు, డీఏ బకాయిలు, సరెండర్ లీవ్, ఎస్ఎల్ అలాగే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఏపీజీఎల్ఐ బకాయిలు మరియు ఇతర అలవెన్స్‌లు తక్షణమే చెల్లించాలి. వీటి చెల్లింపులకు నిర్దిష్ట కాలపరిమితితో కూడినటువంటి స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను ప్రభుత్వం ప్రకటించాలి అని డిమాండ్. ఇక ఓపీఎస్ పునరుద్ధరణ, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మరియు గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్‌లను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. ఈ విషయంపై ఉద్యోగ సంఘాలతో తక్షణమే చర్చలు ప్రారంభించి ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. నాలుగోది అధికార దుర్వినియోగంపై చర్యలు. వాణిజ్య పన్నుల శాఖ వంటి కొన్ని శాఖల్లో గత ప్రభుత్వ హయాంలో జరిగినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికార దుర్వినియోగం, అవినీతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఐదవది కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ. ఎన్నికల హామీలకు అనుగుణంగా అర్హులైన కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సర్వీస్‌లను క్రమబద్ధీకరించే ప్రక్రియ వెంటనే ప్రారంభించాలి. ఆరోది ఆరోగ్య పథకం పటిష్టం. ఉద్యోగుల ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్‌లో ఉన్న లోపాలను సవరించి నగదు రహిత వైద్య సేవలను సమర్థవంతంగా, పారదర్శకంగా అందించాలి. ఏడవది పదోన్నతులలో పారదర్శకత. ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా మెరిట్ మరియు సీనియారిటీ ప్రాతిపదికన పారదర్శకంగా నిర్వహించాలి. ఉద్యోగ సంఘాలతో సత్సంబంధాలు. ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో నిరంతర సంప్రదింపులు జరుపుతూ వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వంపై విమర్శలు, సంఘాల వైఖరి. అనంతరం మీడియాతో మాట్లాడిన శ్రీ సూర్యనారాయణ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అనేక హామీలు ఇచ్చారని, దాంతో కొన్ని సంఘాల నాయకులు ఆయన చిత్రపటానికి పాలాభిషేకాలు కూడా చేశారని గుర్తు చేశారు. అయితే ఆ హామీలేవీ నెరవేరలేదని, సమస్యలు మరింత జటిలంగా మారాయని ఆయన విమర్శించారు. ప్రభుత్వం మారగానే కొందరు సంఘాల నాయకులు రంగులు మార్చినట్టుగా తమ వైఖరిని మార్చుకుంటున్నారు అని ఇతర సంఘాల తీరును పరోక్షంగా ఎత్తి చూపారు. గతంలో అనగా 2023లో తాము ఉద్యోగుల బకాయిల గురించి గవర్నర్‌ను కలిస్తే కొన్ని సంఘాల నాయకులు తమను విమర్శించారని, కానీ ఇటీవల శాసనసభలోనే 25,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించడంతో
ఆనాడు తాము చేసిందే నిజమైందని సూర్యనారాయణ పేర్కొన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందిస్తుందని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. జూన్ 5న జరిగే కౌన్సిల్ సమావేశం ద్వారా ఉద్యోగుల ఐక్యతను ప్రదర్శించి తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లాలని వారు భావిస్తున్నారు. సీఎస్ ఈ సమావేశానికి హాజరై ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిర్దిష్ట హామీ ఇవ్వాలని, ఆ దిశగా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగుల సహేతుకమైన డిమాండ్లను నెరవేర్చడం ద్వారా ప్రభుత్వ యంత్రాంగంలో నూతన ఉత్సాహాన్ని నింపి సుపరిపాలన అందించడంలో ప్రభుత్వం విజయం సాధించాలని ఉద్యోగ వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి.